Oh my god. ఫైనాన్సింగ్ ఫ్రీడమ్. మనకు వచ్చిన ఆదాయం కన్నా మనం చేసే ఖర్చు కన్నా మనకు వచ్చే ఆదాయానికి కానీ ఈ మధ్యనున్న డిఫరెన్స్ని ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ అంటారు. అంటే మనకు వచ్చే ఆదాయం కన్నా మనం చేసే ఖర్చు తక్కువగా ఉంటే మనకి మిగిలిన డబ్బు ఎంత ఖర్చు పెట్టుకుంటాం, ఎంత దాచుకుంటాం అనే దాన్ని తెలుసుకుంటే దాన్నే ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ అని నేను అనుకుంటున్నాను. చాలామంది భారతదేశంలో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ ప్రాబ్లంలో చాలామంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనకు వచ్చిన ఆదాయం ముఖేష్ అంబానీ గారు అతను తన ఖర్చు పెట్టుకునే ఆదాయం కన్నా ఒక 100 రెట్లు ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మనలాంటి మధ్యతరగతి వ్యక్తులు అంటే ఒకరు సంపాదించి తెస్తే నలుగురు 5గురు ఆ సంపాదన పైన ఆధారపడి దాన్ని ఖర్చు చేయడానికి మన తిండికైతే, బట్టలకైతే, ఇంటి అద్దెలకైతే ఇలాంటి విషయాలు. అలా కాకుండా ఒకరు తెచ్చి నలుగురు తిని నలుగురు కష్టపడతారు కానీ ఆదాయం తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ని మనం అర్థం చేసుకుని దాన్ని ఒక సరి అయిన దారిలో పెట్టుకుంటే మన యొక్క ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ భవిష్యత్తులో మనం ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోవో అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మన పిల్లల భవిష్యత్తుకే కాకుండా రాబోయే కాలాల్లో మనకి వచ్చే ఈ కరోనా, తుఫాను ఇలాంటి ఏ విధమైన ఎమర్జెన్సీ ఉన్నా కానీ మనం తట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇతరులపైన ఆధారపడకుండా మనకు నచ్చినట్టుగా మన జీవితాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ ఫ్రీడమ్ గురించి చెప్పడానికి నేను వచ్చాను అనుకుంటున్నారు. కానీ చివరిలో మీకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నుంచి ఎలా డబ్బులు ఎర్న్ చేయాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. మనలాంటి మధ్యతరగతి కుటుంబంలో ఒకళ్ళు సంపాదించి తెస్తారు, ఇంకొకళ్ళు వెళ్ళి ఉద్యోగం చేద్దామన్నా వేరే ఏ పనులు చేద్దామన్నా చాలామంది ముఖ్యంగా గ్రామీణ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు చాలా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అంటే తన భర్త తెచ్చిన డబ్బులు సరిపెట్టి ఎంత సరిపెడదామన్నా కానీ సరిపోకపోవడం, సెల్ ఫోన్ ఖర్చులు, అదేవిధంగా కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, పెద్దవాళ్ళకి మాత్రలు, పిల్లలకి మాత్రలు, అదేవిధంగా బట్టలు, పిల్లల స్కూల్ ఫీజు, స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండడం ఇవన్నీ జరుగుతుంది. మనం ఒక 1000 రూపాయలు రోజుకు సంపాదిస్తున్నాం అనుకుంటే దాంట్లో ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ పూర్తిగా మనకు అర్థమవుతుంది. నెలకు ఒక 30,000 రూపాయలు మనం తెచ్చుకోవడంలో ఒక 20,000-25,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని మిగిలిన సొమ్మును మనం జాగ్రత్తగా ఎలా దాచుకుంటాం. అంటే దాచుకోవడం అంటే మనం తెచ్చిన దాన్ని మూల పెట్టి అది పెరగాలి అంటే పెరగదు కదా. నేను ఈ మధ్యన ఒక కథ ఉన్నాను. ఒక వాచ్మెన్ తన 21వ సంవత్సరం ఆ టైంలో ఉద్యోగంలో చేరాడు. ఇప్పుడు తన దగ్గర 36,000 కోట్లు ఉన్నాయండి. ద పవర్ ఆఫ్ రొటేషన్. తనకు వచ్చిన ఆదాయాన్ని కొంచెంగా పెంచుకోవాలి. మీరు నెలకి ఒక 5,000 రూపాయలు పొదుపు చేశారనుకోండి, మరుసటి నెల 5,000కి దానిపైన వచ్చే ఇంట్రెస్ట్, ఆ తర్వాత ఇంకొక 5,000, ఈ 10,000కి వచ్చిన ఇంట్రెస్ట్, ఇలా మన ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ని పెంచుకోవచ్చు. ఒక ఆదాయం వచ్చే వాళ్ళకి ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ తెలుసుకోవడం చాలా కష్టం. అందువల్ల ఈ ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ తెలుసుకోవాలంటే ఒక ఆదాయం కన్నా అనేక ఆదాయాలుగా చూసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మనం తెలుసుకుంటే మన ఇంటి దగ్గర ఉన్న స్త్రీలు, ప్రతి భార్య కూడా తన భర్తకు ఏదో విధంగా తన వంతు సాయం చేద్దాం అనుకుంటుంది. కానీ తన భర్త తనని బయటికి పంపించకూడదని,
రిస్ట్రిక్షన్స్. అలాగే వాళ్ళ అత్త, మామ అంటే ఎంత కష్టమైనా బయటకు వెళ్ళాలి. అందుకు తగ్గట్టుగా కొంచెం తొందరగా లేవడం. ఇలాంటివన్నీ చేసుకుని ఆవిడ బయటకు వెళ్ళడానికి ట్రై చేద్దామన్నా కానీ వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చేద్దాం. అదేవిధంగా నాకు చదువు తక్కువగా ఉంది, చిన్న వయసులోనే నాకు పెళ్ళి అయిపోయింది, ఇలాంటి విషయాలు కూడా చాలా జరుగుతుంది. అందువల్ల వాళ్ళు ఏ విధమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా భర్త తన పిల్లలను అక్కడ తీసుకెళ్దాం, ఇక్కడ తీసుకెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, కానీ తనకు వచ్చే శాలరీ తక్కువ. తన కుటుంబం తల్లిదండ్రులకు బట్టలు కొనడం, పిల్లలకి పుట్టినరోజులకి, అదేవిధంగా ఫెస్టివల్కి, అంటే తను తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా తన పిల్లలకు అయినా తెచ్చి చూపిద్దాం అన్న ఇంటెన్షన్ ఉండవు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ ఫైనాన్సింగ్ ఫ్రీడంలో ఉన్న లోపాలను చూసుకుని దానికి తగ్గట్టుగా మనం మూవ్ అవుతే బెటర్. ఫస్ట్ వన్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ తన సొంతంగా ఏదో బిజినెస్ చేద్దామని, లేకపోతే ఏదో ఒక పని చేసి తన భర్తకు సాయం పొందుదామని చాలామంది ఊహించుకుంటారు. కొంతమంది నాకు చదువు లేదు, ఆ పనికి తగ్గట్టుగా నేను వెళ్ళాలి, నాకు భయం, ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇలాంటి వాటిని అన్నిటిని అధిగమించి మనకు కావాల్సిన విధంగా ఉండడాన్ని ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ అంటారు. ఈ ఫ్రీడమ్ను మీరు కూడా వెతుక్కుంటే దానికి తగ్గ సాయం నేను చేస్తాను. సాయం అనే కాదు, ఒక సలహాగా మాట్లాడడానికి నేను ఉండడం జరుగుతుంది. ఈ ఛానల్ ద్వారా మీకు కావాల్సిన ఈ ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ సలహాలు, సూచనలు తెలుగు వాడిని నేను మీకు ఇవ్వడానికి నిరంతరం కష్టపడతానని భావిస్తాను. అదేవిధంగా స్టాక్ మార్కెట్, ఈ స్టాక్ మార్కెట్లో చాలా మంది డబ్బులు పోయినవి, డబ్బులు వచ్చినవి. అదేవిధంగా దాన్ని ఎలా చేయాలో తెలియదు, నాకు చదువు తక్కువగా ఉంది, నా చదువు దీనికి సరిపోద్దా లేదా, నేను ఇంత ఆలోచించలేను, ఇంత చేయలేను, ఇంత పెద్ద కుటుంబాన్ని నడిపిస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఒక మ్యాటర్ని పట్టుకుని దాన్ని చేయడం పెద్ద ఇష్యూ కాదని నేను అనుకున్నాను. అర్హత అనేది ఉద్యోగానికి కాదంటలేదు, కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అని అనుకుంటున్నారు. కానీ సొంతంగా వేరే పనులు చేద్దాం, సొంతంగా వేరే విధంగా కష్టపడడం. అంటే ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అక్కడ ప్రెజర్ తట్టుకోలేక లేకపోతే జాబులు పోయి వచ్చి కొత్త వ్యాపారాలు, కోళ్ళ ఫామ్, వ్యవసాయం చేయడం, కొత్త రకాలైన వ్యవసాయాలు మొదలుపెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. కానీ లోకల్లో ఉండి మనం ఆ పనులు మనం చేయలేకపోతున్నాం. ఈ రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్, అదేవిధంగా ఇతర వర్క్స్, ఇవన్నీ కూడా మనకి లోకల్లో చేయడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో మనం వెళ్ళడానికి ఎంత డబ్బు కావాలి, ఎంత డబ్బు అనేది మనం ఆ స్టాక్ మార్కెట్లో ఉన్న నాలెడ్జ్ని బట్టి బేస్ అవుతుంది. దీంట్లో చాలా సెక్టార్లు, ఒక్కొక్క లెవెల్కి తగ్గట్టుగా అమౌంట్ యూజ్ చేసుకోవడం మనకి చాలా మంచిదని నా భావన. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, స్టాక్ ఆప్షన్స్ ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను.